విరామం ఇవ్వకుండా కురుస్తున్న వాన హైదరాబాద్ వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిన్నంతా వాన పడ్డంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్, కూకట్పల్లి, ఖైరతాబాద్, లక్డీకపోల్, ఆబిడ్స్, నాంపల్లి, కోటి, బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, దిల్సుఖ్ నగర్లలో భారీ వర్షం కురిసింది. ఇంకా కురుస్తూనే ఉంది. దీంతో ఎంజే మార్కెట్, బషీర్బాగ్ ప్రాంతాల్లో రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. అటు సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు రోడ్ల మీదకి పెద్ద ఎత్తున నీరు రావడంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. అల్పపీడన ప్రభావంతో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు నాలాలు, మ్యాన్ హోల్డ్ల మీద దృష్టి పెట్టారు. ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు నాగావళి ఉరకలు వేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో నాగావళితో పాటు వంశధారలోనూ అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో తీర గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ప్రస్తుతం కాస్త వరద ఉధృతి తగ్గినట్లు కనిపిస్తున్నా కొన్ని గ్రామాల్ని మాత్రం నీరు విడిచి వెళ్లలేదు. ప్రస్తుతం తోటపల్లి బ్యారేజ్ 8 గేట్లు కూడా మూసివేశారు. కేవలం 7,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నారాయణపురం వద్ద 97,000 క్యూసెక్కుల నీరు, శ్రీకాకుళం వద్ద 69,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షం ఇంకా భారీగా కురుస్తూ ఉండడంతో వరద పెరిగే అవకాశం ఉందని, శ్రీకాకుళం జిల్లాకు మాత్రం వరద ముప్పు తప్పినట్లేనని చెబుతున్నారు అధికారులు. ఉత్తరాంధ్రలో వర్షాలు, శ్రీకాకుళం జిల్లాలో వరద బీభత్సానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనుబాబు లైవ్ లో అందిస్తారు. ఓటీ శ్రీనుబాబు. జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒరిస్సా నుంచి వస్తున్న వరద నీరుకు తోడు జిల్లాలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి ఏదైతే ఒరిస్సా నుంచి వస్తున్న వరద నీటితో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుంది. ఇది తీవ్ర అల్పపీడనంగా గత రాత్రి మారడం జరిగింది. ఇది వాయుగుండం కూడా మారే అవకాశం ఉందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరో 24 గంటల నుంచి 48 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అయితే గత కొంతకాలంగా జిల్లాను వేధిస్తున్న కరకట్టల నిర్మాణం మాత్రం ఎక్కడికక్కడ అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో ఎప్పుడు గండ్లు పడతాయో అనే తెలియక జనాలు అయితే ఏదైతే నాగావళి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న స్థానికులు అయితే మాత్రం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తోటపల్లి బ్యారేజ్ నుంచి నిన్న 98,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. ఆ నీరంతా కూడా నాగావళి నది గుండా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలను కూడా ఆనుకొని ఉన్న ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ప్రధానంగా ఈ వరద ఉధృతి అంతా ప్రధానంగా బూర్జా, సంతకవటి మండలాల్లో కనిపించింది. అక్కడ కూడా కేవలం కరకట్టల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడం, దీనిపై ప్రభుత్వం భూసేకరణ అని చెప్పి చాలా వరకు జాప్యం జరగడంతోనే కొంతమేర ఈ కరకట్టల నిర్మాణం నిలిచిపోయింది. ఈ నిలిచిపోవడం వల్ల ఎప్పుడు ఈ కరకట్టల మట్టితో ఉన్న కరకట్టలు ఎప్పుడు తెగుతాయి, ఎప్పుడు గ్రామాలకు వరద నీరు వస్తుందని తెలియక జనాలు అయితే మాత్రం బిక్కుబుక్కు మంటూ గడిపిన పరిస్థితి. నిన్న మనం సంతకట్టు మండలం రంగరాయపురంలో కానీ చూసుకున్నట్టయితే అక్కడ స్థానికులు కూడా నిన్న ఆర్డీఓ పాలకొండ ఆర్డీఓ గున్నయ్యను నిలదీయడం జరిగింది. ఏదైతే హుద్హుద్ తుఫాన్ టైంలో ఇక్కడ కరకట్టలన్నీ కూడా కొట్టుకుపోయాయి. అప్పుడు వచ్చారు, అప్పుడు వచ్చి కరకట్టల నిర్మాణం తక్షణమే పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా కరకట్టల నిర్మాణం జరగలేదు. ఏమైతే ప్రభుత్వం గతంలో 310 కోట్లు కరకట్టల నిర్మాణాన్ని కేటాయించినప్పుడు కూడా దాన్ని 1000 కోట్లకు పెంచాలని చెప్పి జిల్లా అధికారులు, జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపించింది. అయితే 1000 కోట్లు 310 కోట్ల ఎంత పని అయింది అనేది దాంట్లో కూడా ఇంతవరకు కూడా అధికారులు స్పష్టత లేదు. ఒకవైపు వంశధార పరివాహక ప్రాంతంలో అవ్వచ్చు, నాగవల్లి పరివాహక ప్రాంతంలో అవ్వచ్చు కరకట్టల నిర్మాణం అయితే జరుగుతుంది. అయితే అది ఇప్పుడు వర్షాకాలంలో ఈ కరకట్టల నిర్మాణం జరగడం వల్ల ఎక్కడికక్కడ పనులు నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కరకట్టల నిర్మాణం జరగకపోవడం వల్ల వరద నీరు ఎప్పుడు గ్రామాల్లో వస్తుందని చెప్పి గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలంతా కూడా అనుక్షణం భయంతో ఉండాల్సిన పరిస్థితి. ఇదే విషయంపై స్థానికులు, అధికారులు గ్రామాల్లో వచ్చేటప్పుడు నిలదీసినప్పటికి కూడా సాధ్యమైనంత త్వరగా ఈ తుఫాను కానీ ఏదైనా ప్రకృతి వైపరీత్యం కానీ వెళ్ళి వెంటనే మేమంతా కూడా కరకట్టల నిర్మాణం చేస్తామని
చెప్పి హామీలు ఇస్తున్నారు. అయితే హామీలు ఇప్పుడు కూడా హామీలుగానే మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే స్థానికులంతా కూడా భయాందోళనతో గడపాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలో కానీ వరద పరిస్థితి కానీ చూసుకున్నట్టయితే ఒరిస్సా నుంచి అధికతాలో వరద నీరు వస్తుంది. దీనికి తోడు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎర్రతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలో. దీనివల్ల మరో వరద ముప్పు పొంచి ఉందని చెప్పి స్థానికులు అయితే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అయితే ఏదైతే రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారం అయితే అప్రమత్తమైంది. ఏదైతే ఒక 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే జిల్లాలో మోహరించడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా విపత్కర పరిస్థితులు జరిగిన పక్షంలో వాళ్ళని ఆ ప్రాంతాలకు డిస్ప్లేస్ చేసి వాళ్ళకి సహాయక చర్యలు ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా ఈ పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నిన్నటి వరకు కూడా కేవలం పైనుంచి వచ్చే వరద నీరుతోనే ఈ నాగావళి అంతా కూడా ఉగ్రరూపం దాల్చింది. ఈ రోజు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకి ఈ వరద నీరు ఇంకా పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వంశధారలో కూడా కొంత కొద్దిగా వరద నీరు పొంగుతుంది. ఏదైతే నిన్న 34,000 క్యూసెక్కులకు ఉండేది, అది ఇప్పుడు అది కూడా వంశధార నదిలో కూడా 34,000 క్యూసెక్కుల నుంచి ఇంకా క్రమేపీ పెరుగుతూ ఉంది. ఏదైతే 1,00,000 క్యూసెక్కుల వరకు దాని కెపాసిటీ ఉన్నప్పటికి కూడా ఆ పరిస్థితి కానీ ఎదురైతే ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా జలమయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పుడు కూడా అధికారులు అప్రమత్తం చేసినప్పుడు కూడా ఏదైతే ఈ వాతావరణ హెచ్చరికలు వస్తున్నాయో అవన్నీ కూడా అటు అధికారులను సైతం కాకుండా ఇటు స్థానికులను కూడా ఒక భయం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కరకట్టల నిర్మాణం పూర్తి చేయాలి. అదేవిధంగా ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు, అదేవిధంగా ఏదైనా తుఫాన్లు వచ్చేటప్పుడు కాకుండా ముందుగానే ఏదైతే ప్రతి ఏడాది కూడా శ్రీకాకుళం జిల్లాకి ఈ వరదలు రావడం అనేది సహజంగా మారింది. ఎందుకంటే గతంలో మనం తుఫాను చూసుకున్నట్టయితే విపరీతంగా నష్టపోయిన జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా ఏదైనా ఉంటే అది ఒక శ్రీకాకుళం జిల్లా. ఈ శ్రీకాకుళం జిల్లాని ఖచ్చితంగా వరదల బారి నుంచి రక్షించాలంటే ఖచ్చితంగా ఈ కరకట్టల నిర్మాణం పూర్తి చేయాలి. ఇది ప్రతి ప్రభుత్వం కూడా చెప్తున్నది. అయితే ఈ ఏడాది మాత్రం దాన్ని భిన్నంగా కనిపిస్తుంది. ఈ వర్షాకాలంలో ఈ పనులు ప్రారంభించడం వల్ల ఆ పనులు అక్కడికక్కడ నిలిచిపోయి దీంతో ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందనేది తెలియక జనాలు బిక్కుముక్కుమంటున్న పరిస్థితి. ఈ ప్రజెంట్ అయితే వరద ఉధృతి ఒరిస్సా నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గినప్పటికి కూడా జిల్లాలో కురుస్తున్న విస్తారమైన వర్షాల వల్ల ఒకవేళ ముంపు ప్రాంతంగా ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా దీన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. ఇప్పటికే అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఒకవైపు నుంచి తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. కానీ స్థానికులు అయితే మాత్రం బిక్కుమంటూ గడిపిన పరిస్థితి. మరో 24 గంటలు గడిస్తే గానీ ఈ శ్రీకాకుళం జిల్లా పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పుకోలేము. ప్రతిభ.